హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బెండకాయ తోటి ఎప్పుడు కూర ఫ్రై అయినా ఒక్కసారి చాట్ చేసుకొని చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. అన్నం తింటుంటే గుట్టుకుమంటూ పోతుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ అయితే చూసేద్దాం. వచ్చేసండి. ఫస్ట్ అయితే బెండకాయ ముక్కలు పెద్ద సైజులుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దాంతో పాటుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం చింతపండును కూడా నానబెట్టుకోవాలి. 5-6 వెల్లుల్లి రెమ్మల్ని కూడా దంచుకొని పక్కన పెట్టుకొని, దాని తర్వాత కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకొని అవి వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అందులో వేసేసి అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసంని అందులో పోసుకోవాలి. అందులో పోసిన తర్వాత 3 గ్లాసుల వాటర్ పోసుకొని ఒకసారి కలిపి తగినంత కారం వేసుకొని, నేనైతే 4 స్పూన్ల కారం వేసాను. కారానికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి బాగా మసలనివ్వాలి. చారుని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా మసలాలి. మరి చిక్కగా అయ్యేదాకా ఉంచుకోకండి. కొంచెం జారు కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే బంద్ చేసుకుని గ్యాస్, ఎందుకంటే చిక్కగా అయితే మళ్ళీ చల్లారడానికి ఇంకా చిక్కగా అయిపోతుంది కాబట్టి. అలా ఒక 10 నిమిషాలు మసిలిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయాలి. చారుని కదిలేయకుండా 2 నిమిషాల తర్వాత మూత తెచ్చి చూస్తే ఆయిల్ అలా సపరేట్ గా వస్తుంది. అంతే, వేడివేడిగా బెండకాయ చారు అయితే రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.